ఒకసారి ఆలోచించండి. దాదాపు 2000 సంవత్సరాల క్రితం జీవించిన ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఖచ్చితమైన టైమ్లైన్ను తయారు చేయాలంటే ఎలా ఉంటుంది? ఇది అచ్చం ఒక డిటెక్టివ్ కథలాంటిదే కదా. ఎందుకంటే అప్పట్లో బర్త్ సర్టిఫికెట్లు లేవు, అధికారిక రికార్డులు అస్సలు లేవు. మన ముందున్నవి కొన్ని పురాతన గ్రంథాలు, అక్కడక్కడ దొరికిన చారిత్రక ఆధారాలు మాత్రమే. మరి ఇప్పుడు మన దగ్గర ఆధునిక రికార్డులు లేనప్పుడు ఈ చారిత్రక చిక్కుముడిని విప్పాలంటే అసలు ఎక్కడ మొదలుపెట్టాలి? అవును, ఈ ప్రశ్నే మన ఈ రోజు విశ్లేషణకు పునాది. ఇక్కడే అసలు విషయముంది. మన దగ్గరున్న ప్రాథమిక ఆధారాల స్వభావమేంటో అర్థం చేసుకోవాలి. ఒక ప్రొఫెసర్ ఎంత బాగా చెప్పారంటే, సువార్తలు అనేవి చాలా కవితాత్మకంగా, ఊహాత్మకంగా ఉంటాయి. కానీ అవి వీడియో కెమెరా రికార్డింగులు కావు. వాటిని రాసింది యేసు గురించి ఒక మతపరమైన సందేశాన్ని ఇవ్వడానికి, అంతేగాని జరిగిన సంఘటనల జాబితాను తయారు చేయడానికి కాదు. ఇదే చరిత్రకారుల ముందున్న అతిపెద్ద సవాలు. సరే, ముందుగా మనం ఎదుర్కొంటున్న ఈ పజిల్ స్వభావం ఏంటో చూద్దాం. ఈ 2000 ఏళ్ల నాటి చారిత్రక చిక్కుముడిని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన కీలకమైన విషయమేంటంటే, సువార్తలు మత గ్రంథాలే అయినా వాటిలో చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి రాజుల పేర్లు, గవర్నర్ల గురించి ప్రస్తావనలు, కొన్ని ప్రత్యేక సంఘటనలు. వీటిని చరిత్రకారులు వేరే రికార్డులతో పోల్చి చూడగలరు. ఆ ఆధారాలే మన ఈ దర్యాప్తుకు మొదటి మెట్టులు. సరే, ఇక టైమ్లైన్లో మొదటి ప్రధాన ఘట్టంతో మొదలుపెడదాం. అదే యేసు జననం. జనన సంవత్సరాన్ని కనిపెట్టడానికి చరిత్రకారుల దగ్గర ప్రధానంగా 2 క్లూసున్నాయి. మొదటిది హెరోదు రాజు మరణం ఆధారంగా సువార్తల ప్రకారం యేసు జననం హెరోదు మరణానికి ముందే జరిగింది. హెరోదు క్రీస్తుపూర్వం 4లో చనిపోయాడు. ఇక రెండో పద్ధతి ఆయన పరిచర్య సమయం నుంచి వెనక్కి లెక్కించడం. అంటే క్రీస్తు శకం 28-29లో ఆయన పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు సుమారు 30 ఏళ్లు. ఈ 2 పద్ధతుల్లో వచ్చే సంవత్సరాల్లో చిన్న తేడా ఉంది, కాని ఈ 2 మనకొక రేంజ్ ఇస్తాయి. సో ఈ 2 ఆధారాలను కలిపి చూసినప్పుడు పండితులొక అంచనాకు వచ్చారు. సుమారు 30 ఏళ్లు అనేది అటు ఇటుగా ఉండొచ్చు. కాని హెరోదు మరణమనేది చాలా గట్టి చారిత్రక ఆధారం. అందుకే చాలామంది చరిత్రకారులు యేసు జననం క్రీస్తుపూర్వం 6-4 మధ్య జరిగి ఉంటుందని అంగీకరిస్తారు. జననం సంగతి ఎలా ఉంచితే, ఇప్పుడు టైమ్లైన్లో తరువాతి ముఖ్యమైన ఘట్టం ఆయన పరిచర్య. అసలు యేసు తన బోధనలను ఎప్పుడు మొదలుపెట్టారు? ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2 వేర్వేరు సువార్తలు 2 వేర్వేరు పద్ధతుల్లో దాదాపు ఒకే సమయాన్ని చూపిస్తున్నాయి. చూడండి, లూకా సువార్తేమో రోమన్ చక్రవర్తి టిబెరియస్ పాలన గురించి చెప్తే, యోహాను సువార్తేమో జెరూషలేం టెంపుల్ కట్టి 46 ఏళ్లయిందని చెప్తోంది. అయినా సరే ఈ 2 దారులు మనల్ని క్రీస్తు శకం 28 లేదా 29 సంవత్సరానికే తీసుకెళ్తున్నాయి. ఇది చరిత్రకారులకి చాలా బలమైన ఆధారం. సరే, ఇకిప్పుడు మనం ఈ టైమ్లైన్లోనే అత్యంత కీలకమైన, చరిత్రకారులు ఎక్కువగా అధ్యయనం చేసిన ఆ ఒక్క తేదీ దగ్గరకొస్తున్నాం. అదే శిలువ వేయబడిన రోజు. మరి ఈ తేదీని ఎలా కనిపెడతారు? చరిత్రకారులు ఒక పద్ధతి ప్రకారం వెళ్తారు. ముందుగా వాళ్ళు టైం ఫ్రేమ్ను చిన్నది చేస్తారు. మనకు తెలుసు, ఈ సంఘటన పొంతి పిలాతు గవర్నర్గా ఉన్నప్పుడే జరిగింది. అంటే క్రీస్తు శకం 26-37 మధ్య. ఆ తర్వాత పౌలు మార్పిడి తేదీని చూస్తే ఒక పైహద్దు కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఈ టైం ఫ్రేమ్లో ఖచ్చితమైన రోజును తెలుసుకోవడానికి ఖగోళశాస్త్రాన్ని వాడతారు. అదెలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. 4 సువార్తల ప్రకారం యేసును శిలువ వేసింది పస్కా పండుగ సమయంలో ఒక శుక్రవారం రోజు. పస్కా పండుగ ఎప్పుడూ పౌర్ణమి రోజే వస్తుంది. సో ఇప్పుడు ఆస్ట్రానమర్స్ ఏం చేస్తారంటే, పిలాతు పరిపాలించిన ఆ సంవత్సరాల్లో పౌర్ణమి శుక్రవారం రోజున ఎప్పుడెప్పుడు వచ్చిందో ఖచ్చితంగా లెక్కగట్టగలరు. ఈ లెక్కలన్నీ వేశాక 2 తేదీలు మిగిలాయి, క్రీస్తు శకం 30 మరియు క్రీస్తు శకం 33. అయితే చాలామంది పండితులు ఏప్రిల్ 3 క్రీస్తు శకం 33 వైపే మొగ్గు చూపుతారు. దానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. ఆ రోజు సాయంత్రం జెరూసలేం ఆకాశంలో ఒక చంద్రగ్రహణం కనిపించింది. చంద్రుడు రక్తంగా మారాడు అని బైబిల్లో ఉన్న ప్రస్తావన బహుశా దీని గురించి అయ్యుండొచ్చని కొందరు నమ్ముతారు. కానీ ఆగండి, ఈ తేదీలు కనిపెట్టడం కథలో సగం మాత్రమే. అసలీ సంఘటనలు జరిగినప్పుడు వాటికున్న అర్థమేంటి? విషయం కేవలం ఎప్పుడు జరిగింది అన్నది కాదు, ఎందుకది అంత ముఖ్యమైన సంఘటన అయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ముందుగా మనం ఆనాటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి. యూదయ ప్రాంతం రోమన్ల పాలనలో ఉంది.
జెరూసలేం ఒక గొప్ప నగరమే, కాని అక్కడంతా రాజకీయ ఉద్రిక్తతలు నిండి ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో గౌరవం, అధికారం, పౌరుషం వీటికి చాలా ఎక్కువ విలువ ఉండేది. అప్పటి గ్రీకో రోమన్ సమాజంలో నిజమైన మగాడు లేదా ఆల్ఫామేల్ అంటే ఎలా ఉండాలో ఒక క్లియర్ ఐడియా ఉండేది. అతను శక్తివంతుడై ఉండాలి, అందరి గౌరవాన్ని పొందాలి, ఇతరులపై ముఖ్యంగా బలహీనులపై ఆధిపత్యం చెలాయించాలి. అన్నిటికంటే ముఖ్యంగా అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు. యుద్ధంలో వీరమరణం పొందడమే అతనికి అత్యంత గౌరవం. ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్న యేసు బోధనలను చూడండి. అందరికంటే చివరివాడుగా ఉండాలి, సేవకుడిలా ఉండాలి అని ఆయన చెప్పేవారు. ఇది అప్పటి సమాజం నమ్మే ఆదర్శాలకు పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ల దృష్టిలో చివరిగా ఉండడం, సేవ చేయడమనేవి బలహీనతకు, పౌరుషం లేకపోవడానికి గుర్తులు. అందుకే శిలువ వేయడమనేది కేవలం ఒక మరణశిక్ష కాదు, అది అంతిమ అవమానం, అందరి ముందు ఒక వ్యక్తి పరువు తీయడం. ఇది ఒక వీరుడి మరణానికి పూర్తి ఆపోజిట్. ఇలాంటి శిక్షను బానిసలకు, సమాజంపై తిరుగుబాటు చేసే వాళ్లకే విధించేవాళ్లు. సరే, ఇప్పుడు ఈ విశ్లేషణను ముగింపు దశకు తీసుకువద్దాం. ఇక్కడ మనం చారిత్రక వాస్తవాలను, వాటి సాంస్కృతిక అర్థాన్ని ఎలా కలపవచ్చో చూద్దాం. చూడండి, ఇక్కడే అన్ని అంశాలు ఒక చోటికి వస్తాయి. చరిత్రకారులు ఒక చారిత్రక వాస్తవాన్ని అంటే ఒక తేదీని నిర్ధారించారు. కాని ఆ వాస్తవానికున్న అసలైన శక్తి దాని వెనకున్న సాంస్కృతిక అర్థంలో ఉంది. అప్పటి సమాజం దేన్నైతే అత్యంత అవమానకరంగా చూసిందో, అంటే చివరివాడిగా ఉండటం, సేవ చేయడం, సరిగ్గా దాన్నే క్రైస్తవ సందేశం అత్యున్నత గౌరవంగా మార్చేసింది. ఇది అప్పటి విలువలన్నింటినీ పూర్తిగా తలకిందులు చేయడమే. అందుకే ఈ చారిత్రక విశ్లేషణ అనేది కేవలం తేదీల గురించిన లెక్కగాదు. ఇది సందర్భం గురించి. ఒక సంఘటన జరిగినప్పుడు అప్పటి ప్రజలు దాన్ని ఎలా చూశారో అర్థం చేసుకుంటే, అదే సంఘటన ఈరోజు మనకు కనిపించే తీరు పూర్తిగా మారిపోతుంది. బహుశా ఇదే కదా చరిత్రకున్న అసలైన శక్తి.